ఈరోజు మన సెమీకండక్టర్‌లో ఒక ఇంటర్వ్యూ క్వెషన్ అయితే చూద్దాం. ఇక్కడ మనకి డేటా టైప్స్ అనైతే సిస్టమ్ వెరిలాగ్‌లో ఉన్నాయి. అండ్ ఆ సిస్టమ్ వెరిలాగ్‌లో 2 స్టేట్ డేటా టైప్స్, 4 స్టేట్ డేటా టైప్స్ అనేవైతే ఉంటాయి. సో, ఆ రెండిటికి మధ్యలో ఉండే డిఫరెన్సెస్ ఏంటి అని అడుగుతున్నాడనమాట. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ డిఫరెన్స్ ఏంటి అనంటే సపోజ్ మనము ఒక 2 స్టేట్ డేటా టైప్ తీసుకుందాం. ఏంటి ఇంట్ కానీ, బిట్ కానీ. 4 స్టేట్ డేటా టైప్ ఏమవుతుంది? వైర్, లాజిక్ ఇవి 2 ఉన్నాయనుకుందాం సపోజ్. సో, ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అనంటే, ఈ 2 స్టేట్ డేటా టైప్‌లో ఓన్లీ 2 స్టేట్సే పాసిబుల్. 2 స్టేట్స్ అంటే 0 ఆర్ 1. ఇక్కడ ఒక వేరియబుల్ మనం డిక్లేర్ చేస్తే ఐదర్ 0 ఆర్ 1స్ మాత్రమే ఉంటాయి ఆ వేరియబుల్‌లో. అదే 4 స్టేట్ డేటా టైప్‌లో ఏముంటాయి? 0, 1, ఎక్స్ అండ్ జెడ్. ఇవి అన్నమాట దీనికి ఉండే కాంబినేషన్స్. ఇప్పుడు ఈ 4 స్టేట్ డేటా టైప్‌లో ఇదొకటి, ఇదొక మెయిన్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్ ఏంటంటే, డిఫాల్ట్ వాల్యూ 2 స్టేట్ డేటా టైప్‌కి 0 ఆల్వేస్. కానీ 4 స్టేట్ డేటా టైప్‌లో వైర్‌కైతే డిఫాల్ట్ వాల్యూ ఏముంటుంది? జెడ్ ఉంటుంది. అదే లాజిక్‌కి ఆర్ రెజ్‌కి అయితే డిఫాల్ట్ వాల్యూ ఎక్స్ ఉంటుందన్నమాట. ఆ! ఇది మెయిన్ డిఫరెన్స్. ఓకే. ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ మారుతుంది. ఇక్కడ మాత్రం అన్ని 2 స్టేట్ డేటా టైప్స్‌కి డిఫాల్ట్ వాల్యూ 0. ఇవి మెయిన్ డిఫరెన్సెస్ అన్నమాట 2 స్టేట్ డేటా టైప్‌కి, 4 స్టేట్ డేటా టైప్‌కి. దట్స్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్. థాంక్ యూ.